ఇంకొకటి ఈ అమ్మవారి టెంపుల్ చూస్తారు కదా, చాలా అంటే చాలా పవర్ఫుల్. కొన్ని ఏళ్ళ నుంచి అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది. అయితే టెంపుల్ ఎక్కడ ఉంది తెలుసా? ఇది మన ఎన్ఎండిసి ఫ్లైఓవర్. ఇది ఎంత పాత ఫ్లైఓవర్ అంటే ఇది. ఈ ఫ్లైఓవర్ ఇంత స్ట్రాంగ్ ఉండడానికి కారణం, కేవలం కారణం అంటే ఈ అమ్మవారే. ఈ అమ్మవారిని అసలు చాలా మందికి అసలు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నా వీడియో ద్వారా అందరు చూడాలి, అందరికీ తెలవాలని ఇది ఒక వీడియో తీస్తున్నా. సో ఇది వచ్చేసి మన ఎన్ఎఫ్డిసి కిందనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఎప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ మొక్కుకుంటే వెళ్ళండి. ఈ ఫ్లైఓవర్ మీదకని కొన్ని వేల బండ్లు పోతాయి, సెకండ్కి కొన్ని వేల అంటే కొన్ని వేలు కరోడ్ల బండ్లు పోతుంటాయి. ఈ ఫ్లైఓవర్ ఇంత గట్టిగా ఉండడానికి కారణం అంటే ఈ అమ్మవారే. జై మాతాకి జై. శ్రీ కట్ట మైసమ్మ టెంపుల్ అంటే ఆ టైంలో ఇక్కడ అమ్మవారిని వెలిచిరు అన్నట్టు, ప్రశ్నించింది, అదేమంటారు అమ్మవారి గుడి కట్టారు ఇక్కడ. సో చూస్తురుగా కట్ట మైసమ్మ టెంపుల్, కట్ట మైసమ్మకి జై. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నామో అది ఒక సీక్రెట్ అది, ఓకేనా? సో ఈ బ్రిడ్జ్ ఎన్ఎఫ్డిసి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మాసప్ ట్యాంక్ బ్రిడ్జ్, మెహదీపట్నం పోయే తవ్వాలి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పొద్దుగాలోగానే దీని మీదకి పోతూనే ఉంటారు మీరు అందరూ. సో అమ్మవారు మంచిగా మొక్కుకుంటున్నా. జై మాతాకి జై.